హలో, మీరు నాలాగే తొందరగా ముక్కు గుడ్డ కట్టుకోండి. రోజు చేతులు శుభ్రంగా కడుక్కోండి. అపరిచిత వ్యక్తులు తాకద్దు. తుమ్ములు, దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులు ఏమైనా వస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి. ఎందుకంటే గాంధీ హాస్పిటల్లో గత 2-3 రోజులుగా స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. అలాగే దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలోనే ఈ వ్యాధి సోకి ఎక్కువ మంది చనిపోతున్నారంట. ఈ ఏడాది మొదట్లో ఆ వ్యాధి సోకి 79 మందికి పైగా చనిపోయారు. ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడటంతో వాతావరణం చల్లగా మారింది. దీంతో మళ్ళీ స్వైన్ ఫ్లూ వైరస్ వ్యాపించి డేంజర్ ఉంది. అసలే మనకి శుభ్రాలు తక్కువ. దగ్గినా తుమ్మినా ఒక్కడు కూడా చేయడెట్టుకోడు. ఎవరో సరైన జాగ్రత్తలు కూడా తీసుకోరు. అందుకే ఎక్కువ ప్రమాదం జరగకూడదని ముందుగా హెచ్చరిస్తున్నాను. రోగ లక్షణాలు ఏమైనా కనబడితే వెంటనే పరీక్షలు చేయించుకోండి. దగ్గరలోని మెడికల్ షాప్కి వెళ్ళి వ్యాక్సిన్లు, మాస్కులు కొనుక్కోండి. డాక్టర్ల సలహా మేరకు వ్యాక్సిన్లు వేయించుకోండి. ముఖ్యంగా మనం ప్రజలకు తెలియజేసింది ఏంటంటే, ఇది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. సో డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ 1 మీటర్ దూరంగా ఉంటే రాదు. ఈ ఒకవేళ తుమ్ములు, దగ్గులు వచ్చినప్పుడు కూడా మూతికి గుడ్డ అంటే రెస్పిరేటరీ ఎటికేట్స్ అంటాము. ఇటు మూతికి గుడ్డ కానీ, కర్చీఫ్ కానీ, మాస్క్ కానీ ధరించుకోవాలి. అలాగే బయటకు వచ్చినప్పుడు ముక్కుకి మాస్కులు తగిలించుకోండి. రోగం వచ్చాక ఇబ్బంది పడతాం కంటే రాకముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది కదా.